బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, కొన్ని సందర్భాలు మనం కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు మన కాళ్ళు దాటేస్తూ ఉంటారు. దాటకూడదు, అశుభం అని చెప్తాం, కానీ ఎందుకు దాటకూడదు అనేది రీజన్ కరెక్ట్గా తెలియదు. మీరేం చెప్తారమ్మా? ఇప్పుడు కాళ్ళు ఊపడం గురించి అయితే అది ఒక నర్వస్ డిజార్డర్గానే చెప్పాలి. ఎందుకు వస్తుంది అంటే ఒక పని చేయలేను అని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. అంటే ఇది చేయగలనా చేయలేనా అని టెన్షన్ వచ్చినప్పుడు ఒక్కొక్కటి చేస్తారు. కొంతమంది గోళ్ళు కొడుకుంటారు, ఒకళ్ళు ఇట్లా అంటారు, పీడికిళ్ళు బిగిస్తారు, ఇట్లా రకరకాల పనులు చేస్తారు కదా. ఇలా అప్పటిదాకా ఉన్న వాళ్ళు స్టిఫ్ అయిపోతారు. ఎన్నో రకాల మేనరిజమ్స్ ఉంటాయి. నేను ఇది చేయగలనా లేదా అనేటటువంటి ఒత్తిడి కలిగినప్పుడు ఇది తరచుగా ఉండి ఏ విషయంలోనైనా వీళ్ళకి మేము ఏం చేస్తాము అనేటటువంటి మనసులో ఒక టెన్షన్ ఉంటే అలా చేస్తూ ఉంటారు అని. తర్వాత అలా చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీ కాస్త డ్రైన్ అయిపోతుందని చెప్తారు. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, కాళ్ళు ఊపకు కాళ్ళు కదపకు అంటారు. అంటే ఎందుకు అంటే ఏం ఆడపిల్లలకైతే నీ పుట్టింటికి అరిష్టమని, లేదా మేనమామలకు అరిష్టమని, అట్లా అంటే ఏదో వాళ్ళకేదో హాని కలుగుతుంది కనుక అని చెప్పి వాళ్ళ క్షేమం కోసం మనం మానేయడం జరుగుతుంది. కానీ వాస్తవంగా జరిగేది ఏమిటి అంటే అదే జరుగుతుందో లేదో తెలియదు, కానీ వాస్తవంగా మాత్రం మన శరీరంలో ఉన్న ఎనర్జీస్ డ్రైన్ అవుతాయి. చెయ్యి ఇక్కడి నుంచి ఇలా పెట్టామంటే ఎనర్జీ కావాలి కదా. ఒంట్లో బాగుండనప్పుడు, శక్తి లేనప్పుడు ఏమంటాం, చెయ్యి లేపంటే అబ్బా ఓపిక లేదు, లేపలేకపోతున్నాను. అంటే చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడికి లేపడానికి కొంత నాకు ఎనర్జీ కావాల్సి వస్తుంది. కంటిన్యూస్గా ఇట్లా 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 చేతులు కాళ్ళు కదుపుతూ ఉంటే ఎంత ఎనర్జీ పోతుంది. ఈ ఎనర్జీ డ్రైన్ అయిపోయి పని సరిగ్గా చేయగలమా లేదా అని సందేహం వస్తుంది. ఈ రెండు ఒకదాని మీద ఒకటి పరస్పర ఆధారిత. కానీ అలా ఊపి వాళ్ళతో మీరు అడిగి చూస్తేనమ్మా, నాకు అసలు తెలియదే నేను అంటారు. అప్రయత్నంగా చేస్తారు వాళ్ళు. అవును, అప్రయత్నంగా చేస్తారు వాళ్ళు. అలా అంటూ ఉంటారు. రెండు కాళ్ళు ఇలా 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 ఊపేవాళ్ళు కొంతమంది ఉంటే ఇలా 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 ఊపుతుంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే చేతిలో పుస్తకాలు కానీ ఏమన్నా పట్టుకుంటూ కదులుతూనే ఉంటుంది. మీరు గమనించండి. చూడలేదు నేను ఇప్పుడు. కొంతమంది టీచర్స్ చూస్తాను నేను, అందుకు నాకు గుర్తు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు టీచర్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పుస్తకం ఏదో పట్టుకెడుతూ ఉన్నారు అంటుంది. అంటే అదేదో బ్యాలెన్స్ కోసం ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి తెలియదు అలా ఊపుతున్నట్టు, అప్రయత్నంగానే. కొంతమంది మెలా ఇలా మాట్లాడుతూ ఇట్లా ఇట్లా అంటారు. ఇది ఏదైనా సరే ఒక బ్యాలెన్స్ కోసం ట్రై చేయడం. ఇంటర్నల్గా ఒక యాక్టివిటీ జరుగుతోంది, బయటికి తెలియట్లా. వాళ్ళకి తెలియకుండానే అంతరాంతరాలలో ఒక సెటిల్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. అది మామూలుగా చెప్పేది. ఇక నిద్దట్లో పగలు ఏమాత్రం కదలకుండా ఉండి నిద్దట్లో కాళ్ళు ఊపుతున్నారు అంటే అదేదో కొన్ని పోషక విలువలు లేకపోవడం వల్ల చేస్తారా పన్నారు. పగలంతా జాగ్రత్తగానే మామూలుగానే ఉంటారు. అంటే ఇలా పగలు కూడా ఊపుతూ రాత్రి ఊపితే దానికి సంబంధించింది. కానీ కొంతమంది ఇప్పుడు పాదాలు ఇలా ఉంటాయి, చేతులు అవేం ఊగవు, పాదాలు మాత్రం ఒక కాలు మీద ఒక కాలు ఇట్లా వేసుకుంటూ ఒక కాలు మీద ఇట్లా వేస్తూ ఇట్లా గదుపుతూ ఉంటారు. పక్కన పడుకున్న వాళ్ళకి కానీ, పక్కన మంచం జాయింట్ చేస్తుంటే ఆ మంచంలో పడుకున్న వాళ్ళకి కానీ నిద్ర పట్టదు వాళ్ళ వల్ల, గిజగిజలాడతారు. అట్లా దీనివల్ల ఇది మాత్రం ఒక పోషకాల విలువల లోటు, ఏదో కొన్ని వైటమిన్స్, కొన్ని ఏమంటారు కార్బోహైడ్రేట్ కాదు ప్రోటీన్స్, ఇలాంటివేవో కొంచెం లోటు ఉండడం వల్ల చేస్తారు అంటారు. నిద్దట్లో మాత్రమే కొంచెం వేగంగా కాళ్ళు కదుపుతూ ఉంటే, ఇలా కంటిన్యూస్గా వణుకుతుంటగా కలుపుతుంటే అది నర్వస్ డిజార్డర్. మానసికంగా వాళ్ళు స్థిరత్వంగా లేరు. అంటే మెంటల్ డిజార్డర్ అని చెప్పలేము, కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు అని అర్థం. వాళ్ళు ప్రయత్నపూర్వకంగా మానాల్సిందే. నిద్దట్లో ఊపేది మాత్రం మందులకే, ఇది మాత్రం ప్రయత్నపూర్వకంగా పక్క వాళ్ళు ఎవరన్నా గుర్తు చేస్తూ నువ్వు ఇట్లా ఊపుతున్నావంటే అప్పుడు వాళ్ళు నిజంగా అది మానాలన్న ఉద్దేశం ఉంటే మాత్రం నేను ఎందుకు ఊపుతున్నాను, ఏ కారణంగా ఊపుతున్నాను, ఎప్పుడు ఊపుతున్నాను అన్నదాన్ని ఎనలైజ్ చేసుకుంటే దేనికి మనం కంగారు పడుతున్నాం అన్నది అర్థమవుతుంది. ఇది ఇంకా మీరు కాళ్ళు ఇలా
ఊపే వాళ్ళు ఉన్నారనుకోండి, క్లాస్ రూమ్లో కూర్చుని ఒక్క స్టూడెంట్ ఇలా ఊపుతున్నాడంటే మొత్తం క్లాస్కి డిస్టర్బెన్స్ అవుతుంది. అవును, ఒక సభలో కూర్చున్న ఒక నలుగురు కూర్చున్నప్పుడున్న, ఓ సభలో కూర్చున్న 10 మంది మధ్యలో ఉన్న ఒక్కళ్ళు ఇలా అంటూ ఉన్నారంటే చూడండి, వైబ్రేషన్స్ మొత్తం వాతావరణం అంతా, శబ్దం రాకపోయినా డిస్టర్బ్ అవుతుంది. ఇతరులని డిస్టర్బ్ చేసే అధికారం మనకి లేదు గనక ఆ సంగతి గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. ఓకే. దాటటం అమ్మా, కాళ్ళు దాటడం మంచిది కాదమ్మా. అసలు ఎవరిని కూడా మనిషిని దాటకూడదమ్మా. ఒక మనిషిని అలా దాటారు అంటే అది ప్రాణం ఉన్న వస్తువుని దాటం కదా. చిన్నపిల్లలు అక్కడ పడుకున్నారు, దాటి పెడతామా? వెళ్ళం కదా, వెళ్ళం కదా. మరి మన కాళ్ళు దాటారు అంటే అర్థం ఏంటి? మన్ని కూడా మనిషిగా కాక ఒక వస్తువుగా, ప్రాణం ఉన్న మనిషిగా కాక ప్రాణం లేని వస్తువుగా పరిగణించినట్టు అని అర్థం. అందువల్ల చాలా తప్పని చెప్తారు. ఒకవేళ అట్లా దాటితే మళ్ళీ ఇటు తిరిగి దాటమంటారు. అందుకనే కాళ్ళు దాపు కూర్చోవద్దని చెప్తారు. అసలు కూడా ఇళ్ళల్లో ఎవరన్నా కాళ్ళు దాపుకొని కూర్చుంటే అలా కాళ్ళు దాపు కూర్చోవద్దంటారు. కానీ కొన్ని సందర్భాల్లో తప్పదు. చిన్నపిల్లల్ని ఊళ్ళో పడుకోబెట్టుకోవాలనుకున్నా, లేదా కాళ్ళు ఏదైనా నొప్పిగా అనిపించినా, ఏదో కారణంగా, కానీ మామూలుగా అయితే అట్లా కూర్చోకూడదు కదా. అలా కూర్చున్నారు, కాళ్ళు అలా దాపు కూర్చున్నారంటే ప్రత్యేకమైన ప్రయోజనం కోసం కూర్చున్నారని అర్థం. పిల్లల్ని పడుకోబెట్టుకోవడానికో, వాళ్ళని తీసుకొచ్చి నీళ్లు పోయడానికో, లేకపోతే కాళ్ళు నొప్పులుగా ఉండి వాటికి ఏదో సేవ చేసుకోవడానికో కూర్చున్నారు అని అర్థం. అటువంటిప్పుడు దాటకూడదు. మరి ప్రాణం ఉన్న చోట తప్పనిసరిగా దాని మీద కొంత ఆరా ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి ఉంటుంది కదా. అవును, ప్రతి మనిషికి ఉంటుంది కదా. అది జీవ అయస్కాంత శక్తి ఏదో అంటారు, అది ఉంటుంది. అది ఉన్నప్పుడు దాన్ని మనం ఇలా బ్రేక్ చేసుకుంటూ పెడతామా? వెళ్ళకూడదు కదా. అందుకని కాళ్ళు దాటకూడదు అంటారు. మనిషి పడుకున్నప్పుడు దాటరు, కాళ్ళు దాటకూడదు. ఏదైనా సరే దానిని గౌరవించటం, ప్రాణవంతమైనటువంటిది కనుక దాన్ని గౌరవించటం అని మామూలుగా చెప్పినా అక్కడ దాని యొక్క ఆరా డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది అని దాన్ని తక్కువ చేయొద్దని చెప్తారు. చాలా సంతోషం అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.